కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వస్తుందోనని భక్తులు ఆందోళన చెందుతుంటారు. ఇటీవల తిరుమల జపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న కొళాయిల్లో నీరు తెల్లగా వస్తోందంటూ కొన్ని వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ నీటిని చూసిన భక్తులు భయాందోళనకు గురికావడంతో పాటు రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల అపోహలను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రంగంలోకి దిగి పూర్తి వివరాలతో అధికారిక వివరణను విడుదల చేసింది. వైరల్ అయిన వీడియోలో ట్యాప్ నీరు తెల్లగా కనిపిస్తున్న మాట వాస్తవమేనని, అయితే అది కేవలం కొన్ని సెకన్లలోనే మళ్లీ సహజ స్థితికి మారిపోతుందని టీటీడీ స్పష్టం చేసింది. పైపుల్లో ఉండే అధిక వాటర్ ప్రెషర్ కారణంగా నీటిలో సూక్ష్మమైన గాలిబుడగలు ఏర్పడతాయని నిపుణులు తెలిపారు. అందుకే నీరు కొద్దిసేపు తాత్కాలికంగా తెల్లటి రంగులో కనిపిస్తుందని నిపుణులు తెలిపినట్లు క్లారిటీ ఇచ్చింది టీటీడీ. జపాలి ఆలయం వద్ద సేకరించిన ఆ నీటిని తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్లో అత్యంత నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఆ నీరు పూర్తిగా స్వచ్ఛమైనదని, ఎలాంటి దుర్వాసన గాని, అడుగున అవశేషాలు, ఇతర మలినాలు గాని లేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చేసుకుని వెళ్దాం అనుకుంటే జపాలి గురించి ఈ మధ్య రీసెంట్గా చెప్తున్నారని చెప్పేసి జపాలి ఒకసారి చూడడానికి వచ్చాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ పట్టుకునేటప్పుడు ఏంటంటే ఫుల్ వైట్ ఫాగీలో వచ్చింది. కొంచెంసేపు తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ అయిపోయింది. డ్రింక్ చేసి చూసాం, చాలా చాలా బాగుంది. జపాలి దర్శనం చేసుకుని ఇక్కడికి చూస్తే వాటర్ పాలులాగా వస్తుంది. తాగి చూస్తే తీర్థం తాగినట్టుగా ఉంది. చాలా అద్భుతం ఇది. నేను హైదరాబాద్ చందానగర్ నుంచి వచ్చాను. ఇక్కడ జపాలికి వచ్చాము, తిరుమల జపాలికి వచ్చాము. ఇక్కడ వాటర్ అయితే వైట్ కలర్లో చాలా బాగున్నాయి, ప్యూర్ ఉన్నాయి, హిమాలయన్ వాటర్ లెక్క ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, పొగలు వస్తున్నాయి వాటర్లో అయితే. అండ్ ప్రదేశం కూడా చాలా కూల్గా ఉంది, మంచి వెదర్ బాగుంది, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మాకు. శాస్త్రీయంగా అన్ని పరీక్షలు నిర్వహించి నీరు సురక్షితమని తేలిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వార్తలను భక్తులెవరూ నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేవలం కావాలనే కొంతమంది ఇలాంటి భయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. భక్తులు ఎవరి మాటలకు మోసపోవద్దని కోరింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యం పట్ల టీటీడీ ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. తాగునీటి విషయంలో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏదేమైనా జపాలి నీటిని పవిత్రమైనదిగా భావించే భక్తులకు ఇది ఊరటనిచ్చే విషయం. ఇకనైనా ఫేక్ ప్రచారం చేసేవారు ఇలాంటివి మానుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. జపాలి ఆలయానికి వెళ్లిన భక్తులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. నీళ్లు చాలా బాగున్నాయని, తీర్థంలా అనిపిస్తోందంటున్నారు.